వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి శైలజానాథ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి స్టూడియోకి రావడం జరిగింది. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు, రాజమండ్రి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేరుగు నాగార్జున గారు, వైఎస్ఆర్సీపీ నేత, విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగార్జున గారు, రాసేవాడిపైనే ప్రాసిక్యూషన్ చేయాలి, అసలు విచారణ చేయాలి, అప్పుడే భయం ఉంటుంది. రాసేవారికి క్రిమినల్కి కూడా ఒకే చట్టం ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు అన్నారు. ఈ భూముల వ్యవహారంపై వార్తలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్లు ఇవి. అలాగే లింగమనేని గెస్ట్ హౌస్ గురించి కూడా ఒక వివరణ చెప్పారు. భూ సమీకరణ కిందకి తీసుకున్నామంటే అక్కడ ఇళ్ళన్నీ, అక్కడ పొలాలన్నీ, అక్కడ గెస్ట్ హౌస్లన్నీ ఇంకా ప్రభుత్వానికి చెందుతాయి. ప్రభుత్వానికి చెందిన గెస్ట్ హౌస్లో నేనుంటే తప్పేంటని. సార్, ఒక విషయం సార్, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలా, చట్టాలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు. పత్రికల్లో జరిగేది జరిగినట్టు, పత్రికల్లో ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతా ఉంటే, మరి ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి ఎవరు రాస్తే వాళ్ళు క్రిమినల్ గా, ఈక్వల్ గా క్రిమినల్ తో సమానంగా చూస్తా ఉంటే, ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ నడుస్తా ఉందా లేదా అని ఆలోచించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. ఆ ప్రభుత్వం మీద, మంత్రుల మీద, వందిమాగుల మీద, స్వయాన కుమారుడు మీద. ఆయన ఇన్వాల్వ్ అయిన ఆయనకు ప్రత్యేకంగా ఇదో తప్పులు జరుగుతా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి వారు రక్షిస్తా ఉన్నాడు అని వెలిగెత్తి చాటుతా ఉంటే మీడియా, కొన్ని మీడియాలే వాళ్ళు జబ్బు సంస్థలుగా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడటల్లా. కానీ దాని మీద ఈరోజు ఆయన మాట్లాడేది చివరికి రాసే వాళ్ళని కూడా క్రిమినల్స్ తో పోలుస్తూ ఉంటే, ఆయన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి పాముడు అర్థం చేసుకోవాలా. ఈ రోజు లింగమనేని ఎస్టేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ ప్రాంతంలో దరిదాపు 30-40 బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ రోజు గవర్నమెంట్ అంటా ఉన్నాడు, మరి ముందు ఆయన ఏమో లింగమనేని దగ్గర లీజ్ తీసుకున్నా అన్నాడు. లింగమనేని వాళ్ళ ఎస్టేట్ దాకా రాజధాని ప్రాంతం వస్తా ఉంటే అక్కడ దగ్గర పోర్టుల దాకా ఆపేసి వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే భరణంగా ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ వాడుకుంటా ఉన్నాడు. అంటే ప్రజలకు చెవులో పూలు పెట్టుకున్నారు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈరోజు అతను త్రికరణ శుద్ధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే, ఆయన మీద కానీ, ఆయన మంత్రుల మీద కానీ, ఆయన శాసనసభ్యుల మీద కానీ వచ్చినటువంటి ఎలిగేషన్స్ లో కూడా రాజధాని ప్రాంతంలో భూములు అన్యాక్రాంతంగా లాక్కున్నారు. మరి ముఖ్యంగా దళితులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాలు అనాదిగా పండించుకున్నటువంటి భూముల్ని ఈ రోజు భయపెట్టి, భయభ్రాంతులు చేసి మీ భూమిని గవర్నమెంట్ లాక్కుంటుందని చెప్పి తక్కువ రేటు దాదాపు 4-5-10 లక్షల లోపు వాళ్ళు కొనుక్కొని ఈ రోజు 1,50,00,000, 1,20,00,000, 2 కోట్ల రూపాయలు అక్కడ ధరపరుస్తూ ఉంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాని గురించి మాట్లాడి చూసి దొరికిపోయాడు కాబట్టి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో అభద్రతాభావం వచ్చింది. ఆ అభద్రతాభావం అంటే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో అతను ఫెయిల్ అయ్యాడు. దాంతో పాటు విపరీతమైనటువంటి భూములకు జరిగే విషయాల్లో ఇన్వాల్వ్ అయింది ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్రాన్ని బలపడటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వందమంతో కలుపుతా ఉన్నాడు. అతను కుమారుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాటిని ధైర్యంగా బయటకు వచ్చి ఈ మాటల కన్నా సిబిఐ ఎంక్వైరీ, హైయెస్ట్ మరి ఎంక్వైరీ బాడీ ఉంది సిబిఐతో కానీ, మరి జడ్జితో కానీ ఎంక్వైరీ చేస్తే, సుప్రీంకోర్టు జడ్జితో నిజంగా ఎంక్వైరీ చేస్తే అతను సత్యుడుగా బయటకు వస్తాడు. నిజంగా అతనికి సంబంధం లేకపోతే ఎందుకంత భయపడతాడు? భయపడుతూ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అడుగుతా ఉన్నాడని, ప్రతిపక్షం అడుగుతా ఉందని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అనేది చాలా తప్పిదం. ప్రజానికం కళ్ళు లేని కబోతులు కాదు. ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయి. శైలజానాథ్ గారు, నేను ఈ భూముల వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన తర్వాత మీడియాను టార్గెట్ చేస్తూ నేరుగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్లు కావచ్చు, లేకపోతే మీరు ఈ స్వచ్ఛతను నిరూపించుకోవాలంటే విచారణకు ఆదేశిస్తారా, సిద్ధపడతారని ప్రశ్నించినప్పుడు నేరుగా మీడియా ప్రతినిధిపై పెద్ద ఎత్తున ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, సాక్షిలో వార్తలు వచ్చాయి. అట్లా గతంలో కూడా స్థానికంగా అనేక ఆందోళన చేసిన సంగతి గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఇక్కడ తమాషా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లింగంనేని గెస్ట్ హౌస్ని నేను ఆల్రెడీ దాన్ని ఏమంటారు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉండడం తప్పేంటిది అనే విధంగా బహుశా ఇది ఫస్ట్ టైం అతను బహుశా వెతకంగా అతను దొరికిన కారణం అదేంటిది. బట్
గవర్నమెంటే చట్ట వ్యతిరేకంగా ఉంటుందన్నది ఇక్కడ ప్రశ్న. అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న భవనాలన్నీ కూడా అక్కడ చట్ట వ్యతిరేకమని జనాలు అనుకునే నేపథ్యంలో, డౌట్ నేపథ్యంలో నోటీసులు కూడా ఇచ్చిన చట్ట వ్యతిరేకంగా కట్టబడిన భవంతుల్లో ప్రభుత్వం ఉంటుందా? ఎంత పూలింగ్ చేసుకున్నా దానికి ఏమన్నా కొత్త గెజిట్ ఏమన్నా ఇష్యూ చేశారా? లేదు ఇది మాదే మేము తీసుకున్నామని చెప్పేసి అనుకునే ఒక పెత్తందారి వ్యవహారం అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. పైగా రాసిన వాళ్ళు నిరూపించాలి ఇది అబద్ధమో నిజమో అనే పదం కూడా ఆయన వాడారు. అసలుకి నిజంగా నాకు నవ్వు వచ్చింది. నిజంగా ఆయన చాలా నిజాయితీపరుడు, ట్రాన్స్పరెంటు అని అనుకుంటుంటే ఒక మంచి జడ్జి చేత లేకపోతే ఒక మంచి ఎంక్వైరీ కమిటీ చేత ఎంక్వైరీ చేయించవచ్చు. చేసి తన యొక్క చిత్తశుద్ధిని లేదా తన యొక్క ట్రాన్స్పరెన్సీలో భాగంగా ఉన్న తన యొక్క నిజాయితీని చూపించుకోవచ్చు. అదేం లేకుండా మీరు రాసిన వాళ్ళని కూడా నేను అసలు మీ సంగతి తెలుస్తారనే విధంగా. సరే అప్పుడప్పుడు వార్తలు కొన్ని అటు ఇటు రావచ్చు కాక అంత మాత్రం నా సిస్టమ్ ఆయనే చాలా వరకు అవును భూములు కొన్నారు, మా వాళ్ళే భూములు కొన్నారు తప్పేంటే అనే విషయాన్ని కూడా. రెండో విషయం కూడా ఏంటంటే ఇది ఈ రోజు కాదు, సుజనా చౌదరి గారు ఇంతకుముందు చెప్పారు అవును మేము కొన్నాం తప్పేంటి అని మాట్లాడారు. అట్లాగే అందరికీ తెలిసిన విషయం అక్కడ ఆ భూములు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చేతుల్లో ఉన్న వాళ్ళ భూముల్ని 5 లక్షలకి 2 లక్షలకి లక్షకి కొనుక్కొని ప్రభుత్వం ఈ రోజున వాటిని క్రమబద్ధీకరించే ఆలోచన చేస్తున్నట్టు వింటా ఉన్నాం అక్కడికి. సో నియంత్రులు అట్లే మాట్లాడతారు. నియంత్రుల లక్షణం ఏంటంటే అక్కడికి తమకు అడ్డం వచ్చిన దాన్ని తొలగించాలనుకుంటారు. అట్లా ఇప్పుడు పాత్రికేయ మిత్రులు అడ్డం వస్తే బహుశా మాకు కూడా ఏదైనా బాధ కలిగిన వార్త వస్తే మేము వాళ్ళతో మాట్లాడతాము, ఖండిస్తాం, ఇంకా అవసరమైతే కోర్టుకు వెళ్తాం ఆఖరికి. అంతేగాని వెతుక్కుంటాం. ఇంకా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడతాం, అంటే ఇట్లా తప్పుడు వార్త రాశారని మాట్లాడతాం. అదేమీ కాకుండా మీ సంగతి తెలుస్తా అనే విధంగా అది జస్ట్ అది నియంత్రణ లక్షణం తప్ప ఇంకోటి కాదు. అట్లాగే గతంలో కూడా మీరు మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా అనేక పత్రికల్లో మీ ప్రభుత్వం పైన కొన్ని రకాల ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. మీరు కూడా వెంటనే వివరణ ఇవ్వటం జరిగింది, బయటికి రావటం జరిగింది, దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. కొన్ని సందర్భాల్లో నేరుగా మీ ప్రభుత్వం మీద మీరే విచారణకు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా డిపార్ట్మెంట్లో ఒక తప్పు జరిగిందన్న ఆలోచించినప్పుడు మనకేం ప్రమేయం లేనప్పుడు మనం విచారణకు ఆదేశిస్తాం, ఒక మంచి ఆఫీసర్ని వేసి చేస్తాం. ఇందులో గొప్ప విషయం ఏం కాదు. ఒక పెద్ద ఆరోపణ వచ్చింది, ఆ భూములన్నీ దాదాపు ఇక్కడ ఒక ల్యాండ్ మాఫియా ఉంది, ఆ ల్యాండ్ మాఫియాలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక ఆరోపణ వచ్చింది లేదని బాబు గారు అంటా ఉన్నారు. దాని ఏముంది, ఇంకా మంచి విచారణ వేసుకోవచ్చు, తన సత్యత నిరూపించుకోవచ్చు. అంటే మా డబ్బుతో మేము కొనుక్కుంటున్నాం తప్పేముంది అంటున్నారు. అదే కదా అందరూ మాట్లాడేది, మా డబ్బుతో మేము కొనుక్కుంటున్నామనే కదా మాట్లాడేంత దగ్గరికి. నేనేమంటే ఇక్కడ నేను ఇంకా గట్టిగా మాట్లాడిస్తే అసలుకి ఆ రోజు అసెంబ్లీలో ఏదో కుట్ర ఇది. ఆ రోజు అసెంబ్లీలో విజయవాడ దగ్గర పెడతారని చెప్పితే అప్పుడు జనాలంతా పొలోపని పరిగెత్తి ఆ నూజివీడు విజయవాడ పక్కల్లో కోట్లు పెట్టి భూములు కొన్నారు. తుళ్ళూరు దగ్గర పెట్టే విషయం బాబు గారికి ఆయన కోక్ తెలుసు కాబట్టి వీళ్ళకి లక్షలు పెట్టి భూములు కొన్నారు. 1 నెల తర్వాత తుళ్ళూరులోనే ప్రకటించారు. అంటే అసలుకి ఆ భూములు కొనడంలో ఒక స్కామ్ ఉందని నా ఉద్దేశం. అసెంబ్లీ సాక్షిగా విజయవాడ పక్క పెడతా అనే విధంగా ఒక సంకేతం ఇచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళు మిగతా వాళ్ళంతా అక్కడ పరిగెత్తిపోయే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చల్లగా తుళ్ళూరు పక్కొచ్చి భూములు కొన్నారు. అక్కడే పెద్ద స్కామ్ ఉందని నా ఉద్దేశం. బహుశా ఎందుకు అట్నుంచి పక్క వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకంటే ఏం మాట్లాడలేదు, అవును కొన్నారు మా వాళ్ళు తప్పేంటి కూడా ఎవరితో మాట్లాడకుండా ఎవరితో చర్చించకుండా కనీసం ఎవరితో మేము కొన్నాం తప్పేం లేదు ఆఖరికి. కాకపోతే మోసం చేశారన్నది సమస్య. అక్కడ రైతాంగాన్ని మోసం చేశారు, అక్కడ ప్రజల్ని మోసం చేశారు. మూడో అంశం దళితుల లేక బలహీన వర్గాల భూముల్ని కొన్నారు రకరకాల పేర్లతో. 1500 ఎకరాలు 1500 ఎకరాలు లెక్క కూడా మనం ఎప్పుడు చూసేవాసారి కొన్నారు. ఈ కొన్న భూముల్ని క్రమబద్ధీకరించుకునే మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్నారు చట్ట ప్రకారం అసైన్ భూములు కొనడానికి అమ్మడానికి వీల్లేదు, కానీ కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రిలాక్స్ చేస్తుంది, ఒక్కసారిగా ఒక 2000 చేసుకుంటారు. సో ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ అనే మాట మామూలుగా ఆయన వాడుతూ ఉంటాడు. ఇది ఒక మైండ్ గేమ్తో ఆడే ఒక స్కామ్ ఇది ఆఖరికి. కాబట్టి విచారణకు ఆదేశించుకుంటే వారికి మంచిది, భవిష్యత్తు ఆయన కట్టాలనుకున్న రాజధాని కూడా మంచిది నా ఉద్దేశం. రైట్ కృష్ణ గారు. శ్రీహరి గారు చెప్పండి. ఈరోజు ఈ పత్రికలకు సంబంధించి కానీ పత్రికల మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఎవరూ హర్షించరు. అయితే ఇక్కడ ఇంకొక వాస్తవాన్ని కూడా పత్రికలు కానీ ఈరోజు టీవీ ఛానల్ కానీ లేకపోతే మనం ఇవన్నీ కూడా కొంత చర్చించాల్సిన అవసరం ఉంది. వార్తల్లో ఈరోజు పత్రికలకు ఎంత విశ్వసనీయత ఉంది, టీవీలకు ఎంత విశ్వసనీయత ఉందంటే
రాసిన వార్తల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ పెట్టుకుని ఒక్కొక్క టీవీ ఛానల్ పెట్టుకున్నప్పుడే ఆ పత్రికలకు ఆ టీవీ ఛానళ్లకు విలువలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం విలువల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పత్రికలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీవీ ఛానల్ కాదు. ఒక 10 సంవత్సరాలుగా ఈ దేశంలో వచ్చినటువంటి పోకడలు తమిళనాడులో ప్రారంభమైంది. అన్నా డిఎంకే ఒక ఛానల్ పెట్టుకోవడం, ఒక పత్రిక పెట్టుకోవడము, డిఎంకే ఒక టీవీ ఛానల్ పెట్టుకోవడం, ఒక పత్రిక పెట్టుకోవడం అక్కడితో ప్రారంభమైంది. అంటే నిజంగా పనిచేసే పత్రికలు, నిజంగా ప్రజల కోసం పనిచేసే టీవీ ఛానళ్ళ మీద కూడా విశ్వసనీయత పోయింది. పత్రికలకు ఎప్పుడు కూడా ఈ 4th ఎస్టేట్గా చెప్పేటువంటి పత్రికలకు, టీవీ ఛానళ్లకు అందరూ ఇచ్చే సూచన ఒకటి ఏంటంటే స్వీయ నియంత్రణ పాటించాలి అనేటువంటిది. వాళ్ళకేం నిబంధనలు ఏం లేవు. అయితే ఈరోజు ఏదో కేసులు పెడతామనో ఇంకోటనో ఏదైతే ఉందో దీన్ని ఎవరు కూడా స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా శ్రీహరి గారు సాక్షి టీవీలో ఎండీ కాదు, సాక్షి టీవీలో డైరెక్టర్ కాదు, జర్నలిస్టు. 10 మంది జర్నలిస్టులు కూర్చొని ఒక వార్తను క్రోడీకరించుకొని వాస్తవాలను పరిగణలోకి తీసుకొని వార్తను పబ్లిష్ చేయడం కానీ టెలికాస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఈ సందర్భంలో ఆ జర్నలిస్టును ముద్దాయిగా చేస్తామనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతించడం లేదు. మరి పత్రికలు కూడా ఈరోజు మరీ ఏదో కొన్ని రాజకీయ పార్టీలకు, కొన్ని పత్రికలు టీవీ ఏదో అధికారం ఉండే పార్టీలకు, కొన్ని పత్రికలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు వాళ్ళ కొమ్ము కోసేటువంటి అజెండా ఏదైతే ఉందో దీన్ని కూడా మారాలని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం విష్ణు గారు భూముల కొనుగోలుకు సంబంధించిన విషయం. విష్ణు గారు ఒక్క నిమిషం లైన్లో ఉండాలి. ఇక్కడ మీరు చాలా అంశాలని కలగాపులగం చేశారు. ఒకటి, దేశంలో పత్రికలు ఎవరి కింద ఉన్నాయి, ఎవరి వెనకతలు ఉన్నారని ఒక అంశం. నెంబర్ 2, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కాస్త నిజాయితీగా వార్తలు రాస్తారని ఇంకో అంశం. మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది రాసిన వార్తల్లో సత్యాలు ఉన్నాయా, అసత్యాలు ఉన్నాయా. సత్యాలు ఉన్నాయని నమ్మి ఆ పత్రిక ఒక వార్త రాసింది, అందులో వాస్తవాలు ఉన్నాయని నమ్మి ఒక వార్తను ప్రచురించింది. దగాపడ్డారు, భూములు కోల్పోయారు అని ప్రగాఢంగా విశ్వసించి 100కి 100% ఆధారాలతో సైతం ఒక వార్తను పెట్టిన తర్వాత అది ప్రతిపక్షం పెట్టిందా, లేకపోతే మరో పత్రిక పెట్టిందా, లేకపోతే దారంటిపోయే ఒక వ్యక్తి తీసుకొచ్చి ఒక సమాచార హక్కు చట్టం కింద వెళ్ళి ఆ వివరాలు సేకరించి ఇచ్చాడా అనే అంశాలను చూడాలి. చూసిన తర్వాత అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ చేసిన ఫిర్యాదు, లేకపోతే ప్రచురించిన వార్త, లేకపోతే ఎవరైనా వెలికి తీసిన వాస్తవం, ఇదంతా పక్క బూటకం, ఇదంతా మా మీద కడుపు మంటతో చేసిన పని అని ఇట్లా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి సరైనదనా? మనం అంగీకరించొచ్చా అలాంటి అంశాలు? అంటే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఏమి పట్టించుకో, పత్రికలు రాసిన వార్తలను ఏమి పట్టించుకో, వీటిని పరిగణలోకి తీసుకో, అంతే కదా? శ్రీహరి గారు, మన పెద్దల శైలజనాథ్ గారు ఒక వ్యాలిడ్ విషయం చెప్పారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా అధికారం ఉన్నటువంటి వ్యక్తులు లేదా మా మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాకు బాధ కలుగుతుంది, మేము వివరణలు ఇచ్చుకుంటాం. ఇది సర్వసాధారణంగా సమాజంలో జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు ఏం జరుగుతుంది, కొంత పరిధి దాడుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైనటువంటి ఒక పత్రిక, ప్రధానమైనటువంటి ఒక టీవీ ఛానల్ పెద్దలు, గద్దలు, భూములు దానికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున భూసేకరణకు సంబంధించిన విషయంలో, లేకపోతే ఫ్యాక్టరీలకు సంబంధించిన భూముల కేటాయింపులకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రాసింది. అయితే ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం ఏం చేసింది, విచారణ జరపండి, లేకపోతే మాకు ఆధారాలతో చూపించండి, మీ పత్రికల్లో మీరు రాసినప్పుడు మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో పత్రికల్లో వచ్చినటువంటి భూసేకరణ సంబంధించిన విషయంలో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈరోజు ఒకవేళ ఆ పత్రికల్లో వచ్చినటువంటి అంశాల మీద అభ్యంతరాలు అనేటువంటి ఉంటే పత్రికలే, టీవీ ఛానల్లే సుప్రీం ఏం కాదు. ఈరోజు అదేం సుప్రీంకోర్టు ఏం కాదు. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి. ఆ పత్రికల మీద, లేకపోతే ఆ పత్రికలకు సంబంధించినటువంటి ఎడిటోరియల్స్ మీద, లేకపోతే వార్తల మీద ఫిర్యాదులు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్రమం ఏంటంటే, నేను మాట్లాడుతున్నటువంటి క్రమము రాజధానికి సంబంధించినటువంటి భూముల కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఈరోజు దొరికినటువంటి వాళ్ళు మాత్రం దొంగలుగా కనపడుతున్నారు. నేను మీకు కోరేది ఏంటంటే, ఈరోజు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికకు ఇంకా మిగతా రాజకీయ పార్టీల్లో కూడా చాలామంది, ఇంకా మిగతా అనేక మంది వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి పేదల భూములు లాక్కున్నారు. నేను ఏకీపిస్తున్నాను పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఒక పార్టీని లేకపోతే ఒక పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం వెలుగులో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ భూ కుంభకోణమో లేకపోతే భూముల కొనుగోలులో ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రభుత్వమే ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ కమిటీ వేసి ఈ పత్రిక ఏవైతే ఆరోపణలు చేసిందో
ఈ ఆరోపణల మీద ఇదిగో ఈ రిజిస్ట్రేషన్లు కాలేదు, లేకపోతే మేము ఈ భూములు తీసుకోలేదు Right. అనేటువంటిది ఒక వివరణ ఇస్తే Right. పోతుంది. Right. ఏది ఏమైనా నేను Right. కోరేది నాగార్జున గారు. ఏంటంటే ఈ Right, రోజు విష్ణు గారు. నిష్పక్షపాతంగా మిగతా అంశాలను కూడా ఈ పత్రిక అన్ని పార్టీలను కూడా వెలుగులో తీసుకొస్తే రైట్ నాగార్జున గారు. సూచన రైట్ నాగార్జున గారు. నాగార్జున గారు. చెప్పండి సార్, చెప్పండి సార్. విష్ణు గారు చెప్పిన అంశాలను మీరు వినే ఉంటారు. శ్రీహరి గారు, చెప్పండి. సార్ సార్ శ్రీహరి గారు, చెప్పండి కంటిన్యూ చేయండి. హలో వినిపిస్తున్నట్లేదు. సార్ ఒక విషయం సార్, ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడే విషయంలో చాలా మంచిగా తీసుకొని వచ్చారు ఆయన. అంటే వార్త అనేది ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజధాని ప్రాంతంలో భూసేకరణ విషయంలో ఎవరెవరు ముందు వరుసలో ఉండి భూములు కొనుక్కున్నారు. ఇందాక శైలజారాజు గారు చెప్పినట్టే ముందుగానేమో ఎక్కడో నూజివీడు అన్నారు, తర్వాత అమరావతి అన్నారు. అమరావతి భూములు కొనుక్కున్నారు. వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు ఎక్కడ రాజధాని పెడుతున్నారో అక్కడ కొన్నారని. అదేవిధంగా అనాదిగా వస్తున్నటువంటి దళితుల భూముల్ని భయపెట్టి లేకపోతే లాక్కుంటామని కొనుక్కుని ఈ రోజు కొత్తగా ఒక జీవోని తెచ్చారు, జీవో నెంబర్ 41 అని. ఈ విధంగా జరుగుతున్న దాంట్లో ఎంత శాంటిటీ ఉంది, ఈ ఆ పత్రిక చూపిస్తున్నటువంటి దాంట్లో ఎంత విషయం ఉంది, తప్ప ఒప్ప అనేది వాళ్ళు తేల్చాలి. అట్లా కాకుండా ఏదో జారైపోయేటట్టు మాట్లాడటం కన్నా ఈ ఇన్సిడెంట్ ఆంధ్ర రాష్ట్రంలో స్వయానా ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో తప్పు జరుపు పేదల భూములు లాక్కోవడం ఒక విధంగా అయితే, మరి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇతర దేశాలను తీసుకొచ్చి నిర్మాణం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డబ్బులు పుచ్చుకునే అవకాశం అక్కడ ప్రగాఢంగా కనిపిస్తా ఉందన్న ఆలోచన ఖచ్చితంగా ప్రజలకు తెలియపరచాలి. ఈరోజు ఇంకో విషయం ఒక అడుగు ముందుకేసి భారతదేశ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు రాజధాని కట్టుకోవడానికి అనేమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెబుతున్నారు. మేము లక్షల కోట్లు ఇస్తున్నాము, మా దగ్గర తీసుకుని తెచ్చినయే ఖర్చు చేయట్లేదని వాళ్ళు చెబుతున్నారు. నిన్న అమిత్ షా గారు కూడా రాజమండ్రిలో ఏది కావాలని ఇస్తా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతారు. ఇక్కడ తప్పిదమే ఉంది. పని చేసేవాడిదా, చేయించేవాడిదా, అనుభవించేవాడిదా, అడిగేవాడిదా, ఎవరు మరి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉండాలి. ఏదో మిత్రపక్షం అని చెప్పేసి అక్కడ టచ్ చేసి వదిలేయకూడదు. ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవకతవకలకు కూడా వేలాది ఎకరాలు ఇప్పుడు తీసుకొని వేలాది కోట్లు చేతులు మారే పరిస్థితి ఉంది. పేద ప్రజలు మోసపోతా ఉన్నారు. రాజధాని ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇంటికే లేదు. దాదాపు దాన్ని విమానాల్లో వాళ్ళ ఖర్చులే పెరిగిపోయి కోట్లాది రూపాయలు ఖర్చు ఎటుపోతుంది. ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎటుపోతుంది. దాని గురించి తప్పు. నాగార్జున గారు నాగార్జున గారు ఈ రాష్ట్రం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే శ్రీహరి గారు ఈ రాష్ట్రం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి నీతులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు రాజధాని విషయంలో ఏం మాట్లాడారు, రాజధాని శంకుస్థాపన సమయంలో ఒకసారి చూసుకోమనండి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత చెప్పడం జరిగింది. నాగార్జున గారు ఆ విషయం తెలుసుకోవాలి. మీ నాయకుడేమో రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బాగా చేస్తుందని ఒకవైపు అంటుంటే, మీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బాగా ఉందంటుంటే, మరి మీరు మాట్లాడేది భిన్నంగా ఉంది. రాజమండ్రిలో సభ పెట్టింది, మీ అజెండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాలు చెప్పే కాదు. రాజమండ్రిలో సభ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పడం కోసం ఈ రాష్ట్రంలో మా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం రాష్ట్రానికి నిధులు ఇచ్చాం చెప్పండి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటిని విమర్శించేటువంటి పెన్ను పెట్టుకోవద్దండి. అభివృద్ధి జరిగేటువంటి విషయాల్లో కూడా స్వాగతించండి. శ్రీహరి గారు నాగార్జున గారికి నేను గుర్తు చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 18 మాసాల్లో 1,40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మంజూరు చేసింది, నిధులు ఇచ్చింది. మేము ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాము.
మా మీద కొన్ని పార్టీలు దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నాయో దాని మీద మేము సవాల్ ఇచ్చినాము, చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రానికి మేము శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చేసినటువంటి అభివృద్ధి విషయంలో చర్చకు ఎవరైనా వస్తారా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా సరే మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అనుమానాలు ఉంటే వారు కూడా రావచ్చు. 1,42,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 18 మాసాల్లో ఇంత నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్ట్ నుంచి రైల్వే డివిజన్ వరకు బీజేపీ బాధ్యత అని చెప్పి మేము రాజమండ్రి సభ ద్వారా చెప్పాము. 1,00,000 మంది ప్రజలు వచ్చారు, రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? గమనించండి, ఒకదానికి సమాధానం చెప్పండి. మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మీ పార్లమెంట్ సభ్యులు, మీ పార్లమెంట్ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం బాగా సాయం చేస్తుంది, బాగా అభివృద్ధి చేస్తుంది. రాజధానికి ఇంకా డిజైన్లు కూడా భూసేకరణ కావాలి. 1,800 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిర్ణయాన్ని నాగార్జున గారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి చేస్తున్న విషయాలు స్వాగతించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతో, ప్రజాస్వామ్య విలువలతో పోరాడుతున్న పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి మీ విలువలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్యం మాకు ఇక్కడ ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నది దుష్ప్రచారమే. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అన్ని పథకాలు, ప్రాజెక్టులు కేటాయింపుల ద్వారా రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటూ రాజమండ్రిలో జరిగిన బీజేపీ సమావేశంలో అమిత్ షా అన్నారు. ఈ అమిత్ షా చేసిన కామెంట్లపై డిస్కస్ కొంచెం సంజయ్ 1,40,000 కోట్లు విష్ణు అసలుకి విష్ణు బ్యాక్ ద 140 lakhs. సార్ నేను చెప్పేంటంటే, నేను అమిత్ షా గారు వచ్చారు, ఒక 35 minutes మొత్తం మాట్లాడాను. ఏదైతే అక్కడక్కడ స్ట్రేగా వచ్చిన విషయాలు ఏంటంటే, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన అంశాలు, లేకపోతే ప్రణాళికలో పెట్టుకోబోయే అంశాలు. ఉదాహరణకి 62,000 కోట్లు 65,000 కోట్లు రోడ్లు వేస్తామని చెప్పాడు ఆయన లెక్కలో. కేంద్ర బడ్జెట్లో చూసాం, మరోసారి వెరిఫై చేశాం నేషనల్ హైవేస్కి ఎంత ఉందని. చూస్తే కేంద్ర బడ్జెట్లో 15,000 17,000 కోట్లు ఎంతో ఉంది. సో కేంద్ర బడ్జెట్లోనే 15,000 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్లు ఇస్తామని చెప్పే అంశాలు, అసలు ప్రధానమైన అంశాలు ముట్టుకోకుండా అందులో ఏంటి, ఇక లోటు బడ్జెట్కి డబ్బులు ఇచ్చారా, లేకపోతే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మీరు ఏమైనా ఆ ప్రత్యేక ప్యాకేజీ 33,000 కోట్లు ఏమైనా తెచ్చిపెట్టారా? అట్లాగే ఇంకా అనేక అంశాలు దీంట్లో, కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా అనేకమైన విషయాలు దాంట్లో ఉన్నాయి. అవన్నీ ఏం మాట్లాడకుండా ఊరికే అన్ని గుంపేసుకుని చెప్పారు. 142 crores 140,00,000 కోట్లు అని చెప్పారు. ఇచ్చింది వీళ్ళు వాస్తవం అయితే, మరి నిన్న అసెంబ్లీ స్టార్టింగ్ అప్పుడు గవర్నర్ గారు కేంద్ర సహకారం సరిగా లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము 1000 కోట్లు ప్రైవేట్ అప్పులకు పోతామని చెప్పుకునే విధంగా మన వార్తలు వచ్చాయి. సో మీరు ఇచ్చింది నిజమైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నట్లు. చంద్రబాబు నాయుడు గారు బాధే, అసలు ఆక్రోశమే, ఆ కన్నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడాడు. ఆ కన్నీళ్ళే వాస్తవం అయితే బీజేపీ చెప్పేది అబద్ధమైనట్లు. సో ఎప్పుడో కట్టబోయేది ఇవన్నీ లెక్కేసుకొని మరొకసారి అక్కడ నాకేం కనపడలేదు నిన్న మీటింగ్లో. ఆఖరిలో నన్ను బాగా ఆకట్టుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ సహకారం ఇస్తాం అని. బహుశా ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీ నాయకులు ఒక గ్రూప్ అని అనకూడదేమో, కొద్దిమంది నాయకులు చంద్రబాబు నాయుడు పని విధానం పైన వాళ్ళు అసంతృప్తి తెలియజేస్తున్నారు. పరిపాలన పోయిందని, లేకపోతే అవినీతి జరిగింది ఇసుకలో అని, అక్కడంటే రకరకాల అంశాలు మాట్లాడారు. నేనేమనుకున్నా అంటే, షా గారు వచ్చి ఇదంతా కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండండి, మేము వాచ్ డాగ్ లాగా పనిచేస్తున్నామని చెప్తారు అనుకున్నాం. బట్ నేను అనుకోవడం ఏంటంటే, వచ్చి చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయండి, మేము చంద్రబాబు నాయుడుతో ఉన్నాం కనుక ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మన లైన్ ఇది అని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పి వెళ్ళిపోయాడు. పోతా 4,40,000 కోట్లు డబ్బులు ఇచ్చిపోయినాం. సో ఈరోజు నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అయినా సరే మనకు ఒక శ్వేతపత్రం ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత ఖర్చు అయిందా లేదా, ఎంత నోట్ల నుంచి బయటకు వచ్చింది, బ్యాంకుల ట్రెజరీ నుంచి ఎంత మనకు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామని ఇవ్వాలి. పైగా పోలవరం గురించి మాట్లాడతారు. బహుశా ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ
100 కోట్ల చొప్పున సంవత్సరానికి 100 కోట్ల చొప్పున ఇస్తా పోతే బహుశా ఇంకా దాదాపు 30,000 కోట్ల ప్రాజెక్ట్ అది ఇప్పుడు 18,000 20,000 కోట్లు కావాల్సి వస్తుంది అనుకుంటాను. ఈ 100 కోట్లు బహుశా అక్కడ ఏమన్నా వెహికల్ ఖర్చుకి లేకపోతే జీతాలకు 100 కోట్లు పెడుతూ ఉంటారు. ఇవన్నీ సమానం చెప్పుకోవాలి. ఊరకనే అంతా వచ్చారు అంతా పోయారని ఒక జనరల్ పబ్లిక్ మీటింగ్. నా అలిగేషన్ అంటే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ నాయకులు సాగిస్తున్న ఒక పోరాటాన్ని ఆపడానికి ఈయన సమావేశం పనికొచ్చింది తప్ప ఇంకోటి కాదు. విష్ణు సమయం తక్కువ ఉంది 2 నిమిషాలు. మేము ఒక్కటే ఓ విషయం చెప్తున్నాం. మేము ఒక 70 నుంచి 80 అంశాలు ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాం. మేము పెట్టినటువంటి అంశాల మీద మేము చెప్పింది తప్పు అని ఎవరన్నా మాట్లాడేదానికి సిద్ధమవుతే మేము చర్చించే సిద్ధంగా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే మా సోదరుడు ఒక విషయం చెప్పారు. డాక్టర్ గారు మీరు ఈ అంకెలన్నీ చెప్పారు, కేంద్ర బడ్జెట్లోనే నిధులు తక్కువ ఉంటే రాష్ట్రానికి ఎట్లా ఇస్తారు మీరు అనేటువంటిది. గతంలో మేము పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు మేము బడ్జెట్లో పెట్టినప్పుడు అందరూ విమర్శలు చేశారు. మా మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా ఎట్లా ఇస్తారు 100 కోట్లతో ప్రాజెక్ట్ ఎట్లా పోతుంది, మా రెక్కలు ఎరుకొట్టారని. అయితే 350 కోట్ల రూపాయలు మేము మొన్న లెక్కలు చెప్పాము, ఇచ్చాము కూడా రాష్ట్రానికి. అయితే ఇప్పుడు కూడా మేము 1600 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు మేము నాబార్డు ద్వారా ఇస్తామని చెప్పి మా కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రకటించారు. నేను ఒకటే ఏం గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు పగవాడిని పంచాంగం అడిగితే బాబు నువ్వు 10 రోజుల్లో పోతామని చెప్పాడంట. మా డాక్టర్ శైలజానాథ్ గారు భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మంచి విషయాలు కానీ ఇచ్చినటువంటి మంచి విషయాలు కానీ ఇంతకంటే గొప్పగా మమ్మల్ని చెప్తారని మేము ఊహించలేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కొట్లాడుకునేటువంటి సభ కాదు రాజమండ్రిలో. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మేము ఏమి చేయబోతున్నాం, ఏమి చేశాము, ఎట్లా ఆదుకోవాలని చెప్పడానికి మేము వచ్చాం తప్ప ఇక్కడ కాంగ్రెస్ని తిట్టడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో తెలుగుదేశం గురించి పొగడ్డానికో రాలేదు. ఇప్పుడు కూడా ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా, 1,40,000 కోట్ల రూపాయలు మేము రాష్ట్రానికి దశల వారీగా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు జీవనాధారమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు పూర్తి చేస్తామని చెప్పాం. రైల్వే జోన్ను మేము ఆంధ్రాకి ఇస్తామని చెప్పాం. అంటే ఇంత క్లియర్ గా కూడా ఈ దేశం అధికారం ఉన్న పార్టీ చెప్తే కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ స్వాగతించాలి. రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. పెద్ద ఎత్తున మాకు చప్పట్లు కొట్టుకునే మీటింగ్ కాదు తమ్ముడు. శైలజానాథ్ గారు రాయలసీమ కాదు, ప్రధానమైన రాయలసీమ అంశాన్ని మాట్లాడారా మీ వాళ్ళు? ఉత్తరాంధ్ర రాయలసీమకు ఏమైనా ప్యాకేజ్ మాట్లాడారా మీ వాళ్ళు? ఏంది మాట్లాడలేదు తమ్ముడు. అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాడిగా గట్టిగా మాట్లాడు బీజేపీ నాయకత్వంతో. తప్పు జరిగింది, ఈ తప్పు జరుగుతా ఉంది, పట్టించుకోవడం లేదు. 65,000 కోట్ల రోడ్లలో 6 రూపాయలు ఎట్లా ఇంతవరకు? 65,000 అమిత్ షా చాలా గొప్పవారు, మీ నాయకులు. ఒక్కటి తప్పైతే నిరూపించానని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీరు 1,40,000 కోట్లు మీరు ఇచ్చింటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ఇచ్చారని నేను అడుగుతున్నా. కాబట్టి ఇది అర్థం కాలేదు. 65,000 కోట్ల రూపాయల రోడ్లకు 6 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. 6 రూపాయలు కూడా విడిపోండి, మీ కోరికలు మీరు చంద్రబాబు నాయుడు అవకాశమే లేదు. ఎన్ని నిధులు చెప్పడానికి వచ్చాం. ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు, ఈ రాష్ట్ర కాబట్టి ఒకసారి ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ దయ్యాల్ని కూడా నమ్ముతారు. ఆ దయ్యాల్ని కూడా నమ్ముతారు ప్రజలు. రాజమండ్రి సభ పులిస్ స్టాప్ పడింది. మీ అజెండా అంటే చంద్రబాబు నాయుడు పట్ల మీ పార్టీలో ఉన్న వ్యతిరేకులకి, చంద్రబాబు నాయుడు పరిపాలన విమర్శిస్తున్న మీ నాయకులకి పులిస్ స్టాప్ పడింది. వాళ్ళ నోటికి తాళం వేశారు. సోమవీర్ రాజు లాంటి వాళ్ళని ఆఖరికి నోటికి ప్లాస్టర్ వేశారు మీరు. అమిత్ షా గారు వచ్చి, కాబట్టి అమిత్ షా గారు చేసిన పని 50 ఏళ్లలో మీరు సమైక్య రాష్ట్రంలో కూడా మీరు కనీసం దీంట్లో సగం శాతం నిధులు ఇచ్చిన పాపాన పోలేదనే విషయాన్ని మాట్లాడతా. విష్ణు, ఆ పునర్వ్యవస్థీకరణ చట్టం పెట్టిందే మేము. మీరు మాట్లాడే మాటలు ఎక్కడ? కాకపోతే అంటే టైం బాగాలేక మీతో అనిపించుకున్నాం కానీ మీ దగ్గర ఏముందండి బాబు?
మేము నాగార్జున గారు, సవాల్ రైట్, రైట్, విష్ణు బాబు, నీ సవాల్ స్వీకరించాల్సిన రైట్, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. 1,42,000 కోట్లు ఇచ్చి ఉంటే 1,42,000 కోట్లు ఇచ్చి ఉంటే రైట్. అవి ఎక్కడ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మీరు చెప్పాలి. రైట్. మీరు సిద్ధమా? మీ 65,000 కోట్లకు 6 రూపాయలు ఇవ్వలేదే పల్లె సిద్ధమేంది? రైట్, రైట్. 65,000 కోట్ల గడ్కరీ గారికి చెప్తున్నా రైట్, 6 రైట్. రూపాయలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 6 రూపాయలు ఇవ్వలేదయ్యా బాబు. రైట్. ఎస్టిమేట్స్ అంతే అవన్నీ. కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా? రైట్. మాట్లాడేదా? రైట్, 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 రాయలసీమకి కనీసం డబ్బులు తెలియని వాడు. రైట్, రైట్, విష్ణు విష్ణు రైట్, విష్ణు రైట్. నాగార్జున గారు 10 సెకండ్లు, 10 సెకండ్స్ కంప్లీట్ చేయండి నాగార్జున గారు. 10 సెకండ్స్ నాగార్జున గారు, 10 సెకండ్స్ నాగార్జున గారు, మాట్లాడుతూ ఉంటే 10 సెకండ్స్. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి సార్. రైట్. విభజన చట్టం ఏమైపోయిందో విష్ణు గారికి మర్చిపోయినట్టున్నారు. రైట్. ప్రత్యేక హోదా ఏమైపోయిందో విష్ణు గారికి మర్చిపోయినట్టున్నారు. నిన్న మా గవర్నర్ గారు ప్రసంగం కేంద్రం నుంచి నిధులు రావడం లేదని చెబుతా ఉంటే దాన్ని మర్చిపోయినట్టున్నారు. మరి కేంద్రం నుంచి డబ్బులు ఇచ్చారనే అమిత్ షా గారు చెబుతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారే మాకు డబ్బులు రావట్లేదన్నారు. ఇదంతా వైట్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతకానితనానికి నిదర్శనంగా ఈ రెండు రైట్, రైట్, రైట్. ఇది హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేసిన సాయిజనాథ్ గారికి, విష్ణు గారికి, మేరుగు నాగార్జున గారికి ధన్యవాదాలు. రేపటి హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో ప్రసారం.